పెళ్ళయ్యే వరకు బొట్టు పెట్టకూడదు కదా. కార్తీక్ కార్తీక్ ఏమిటి కార్తీక్ కార్తీక్ ఏమిటి కార్తీక్ కార్తీక్ అయ్యో భగవంతుడా కార్తీక్ 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 బ్యాక్ కార్తీక్ కార్తీక్ సార్ ఏం బాబు గుడిలోకి ఏమైనా తాగొచ్చావా? కార్తీక్ 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 ఏమిటి సార్ ఇది ఎక్స్క్యూజ్ మీ సార్, Yes. ఢిల్లీ నుంచి అడ్వకేట్ గారు వస్తున్నారు. ఆ మీటింగ్ కి సంబంధించిన ఫైల్ సార్ ఇది. ఢిల్లీ నుండి ఎవరు వస్తున్నారని చెప్పారు? ఢిల్లీ అడ్వకేట్ అశోక్ పవార్ గారు సార్. ఎవరు వస్తున్నారు చెప్పారు మీరు? ఢిల్లీ అడ్వకేట్ అశోక్ పవార్ గారు సార్. ఢిల్లీ అడ్వకేట్ అశోక్ పవార్ గారు ఇంకా రాలేదా? లేదు సార్, రేపు మధ్యాహ్నం ఫ్లైట్కే వస్తున్నారు. ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నారు. టికెట్స్ కూడా బుక్ చేశాం కదా సార్. ఓకే, మీరు వెళ్ళండి. అలాగే సార్. ఏంటిది? నాకు అబద్ధం ఎందుకు చెప్పింది? నన్నెందుకు అవాయిడ్ చేస్తుంది? వెంటనే తెలుసుకోవాలి.
అడ్వకేట్ ఇప్పుడు వస్తే ఎప్పుడు వచ్చాడు నక్కెందుకు అబద్ధం చెప్పింది? గెస్ట్ హౌస్లో ఉన్నాడని ఎందుకు చెప్పింది? అడ్వకేట్ కానప్పుడు మరి అక్కడ ఉన్నది ఎవరు? అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఏం చేస్తున్నాను? ఏం సాధించాను? ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో యశోదరతో తాడో పేడో తేల్చుకోవాలి. అక్క అబద్ధం లేదో మాయుంది, చేదో దాస్తుంది. ఇక్కడికి నేను రాకుండా మేనేజ్ చేస్తుంది. అవును, అదే చేస్తుంది. యశోదర ఏదో దాస్తుంది, అదేంటో వెంటనే తెలుసుకోవాలి. ఇవన్నీ రెగ్యులర్గా ఉంటున్నాయి. అంటే ఇక్కడ గొండా లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటున్నారా? వైదేహిని వెతికించడానికి వచ్చిన వాళ్ళ, లేక ఇంకెవరైనా? ఇక్కడ లాయర్ లాంటి మనుషులు మాత్రం ఖచ్చితంగా లేరు. ఎక్స్క్యూజ్ మీ. నువ్వా అది? నేను ఇంకెవరో అనుకుని కంగారు పడ్డాను కదయ్యా. మీరు ఏంటయ్యా, ఏదో దెయ్యాన్నో భూతాన్నో చూసినట్టు చూస్తున్నావు? మీరు ఇక్కడ ఎన్ని రోజులుగా ఉంటున్నారు? హ, మీ అక్క చెప్పలేదా? అక్క అంటే చెప్పుండదులే. మీ అక్క చాలా బిజీ కదా. మొగుడినైనా నా దగ్గరికి 6 నెలలకో సంవత్సరానికి వచ్చేదిలే. ఎక్కడికి? జైలుకి. జైలుకి? ఏంటి, జైల్లో ఉన్నట్టు కూడా చెప్పలేదా? అవునులే, తన జైల్లో ఉన్నప్పుడే అంతంత మాత్రం వచ్చేది. నిజమైన జైల్లో ఉంటే ఫ్రీక్వెంట్గా ఎలా వస్తుంది చెప్పు? సర్లే, మీ అక్క గురించి నువ్వు, మావిడి గురించి నేను యుగాలు చెప్పుకోవచ్చు, కానీ ఇంటికి ఎలా ఉన్నావు? నా ఆస్తి వ్యవహారాలన్నీ నువ్వే చూసుకుంటున్నావంట కదా. చాలా సంతోషం అది. అయినా నేనే నిన్ను తీసుకురమ్మని చెబుదాం అనుకున్నాను. ఏ ఆది, ఏమైంది? ఏంటలా ఉన్నావు? చేయలేదు. ఓ పెగ్గేస్తావా? వద్దు. వైదేహి ఎలా ఉంది? అది ఏంటి, ఏమైంది? హాస్పిటల్కి వెళ్తావా? నేనే బయటికి రాలేను, పోలీస్ చేజింగ్లో ఉన్నాను. అదే శ్రీధర్ కేసులో. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళగలవా? కాసేపు పడుకుంటావా?
వెళ్తాను. వెళ్ళగలవా? జాగ్రత్త. యశోదరా, ఎంత ద్రోహం చేస్తావా? నీ మొగుడు బతికుండగానే చచ్చాడని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నేను బతికుండగా నన్ను చచ్చేలా చేస్తావా? నిన్ను వదలను, నిన్ను వదలను. ఏంటిది? ఎందుకింత బాధపడుతున్నావు? బాధపడకుండా ఏం చేయను అంకుల్. ఇలాంటి స్థితిలో కార్తిక్ ని చూస్తే స్పెషలిస్ట్ వచ్చి చూశారు, ఏం పర్లేదు అన్నారు. ఓ గంటలో స్పృహొస్తుందని కూడా అన్నారు. ఇంకెందుకు కంగారు? ఆ మాట చెప్పి గంటన్నర అయింది. ఏది ఇంతవరకు కార్తిక్, కార్తిక్, టెన్షన్ పెట్టకమ్మా, ప్రశాంతంగా కలుగుతారండి. అంకుల్ గతం గుర్తుకొస్తుందంటారా? డాక్టర్ అదే కదమ్మా చెప్పింది. నేను నేను గుర్తుంటానా అంకుల్? తప్పకుండా అమ్మా, మనసులో ఉన్నదాన్ని మెదడులోకి రావడానికి ఎంత టైం పడుతుంది? అంకుల్, పూజ, పూజ, చందు ఏది? చందు, చందు, కార్తిక్ ఇప్పుడు ఎలా ఉంది? చాలా ప్రశాంతంగా ఉంది చందు, చాలా ప్రశాంతంగా ఉంది. మనసు నిండా నువ్వే ఉన్నప్పుడు ప్రశాంతత కాక ఇంకేముంటుంది? ఇప్పుడు గతం పూర్తిగా గుర్తొస్తుంది చందు. నా గతం అంతా నువ్వే, గతం అంతా నువ్వే, నువ్వే, గతం అంతా నువ్వే, నువ్వే. పూజ, పూజ, ఊరుకో. ఇప్పటి వరకు కార్తీక్ తన నిర్ణయం ఏమిటో చెప్పలేదుగా. అయినా గతంలో తను చందును ప్రేమించిన విషయం మనకు తెలియంది కాదు. అవును, చందు ఇక్కడికి నీతో పాటు ఎందుకు రాలేదు? ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చింది, వెంటనే వెళ్ళాలి.
తర్వాత వస్తానని చెప్పి వెళ్ళింది అంకుల్. ప్లీజ్ రా, పూజకు అన్యాయం చేయకురా. భగవంతుడా, ఈ సమస్యని ఎవరూ బాధపడకుండా, ఎవరూ నష్టపోకుండా పరిష్కరించు స్వామి. రాధిక, ఆదిత్య ఏరి? ఏమైందమ్మా, ఎందుకంత కంగారుగా ఉన్నావు? నేను కార్తీక్ ని మేం విడిపోయినప్పుడు కలిసిన గుడికి తీసుకువెళ్ళాను. ఆ రోజు జరిగిన విషయాలన్నీ గుర్తుకొచ్చేలా చేశాను. రోడ్డు మీదకి వచ్చాక పూజని నన్ను చూస్తూ ఆలోచిస్తూ పూర్తిగా స్పృహ తప్పి పడిపోయాడు. అయ్యయ్యో, పూజ కార్తీక్ ని ఇంటికి తీసుకువెళ్ళింది. మరి నువ్వెందుకు వచ్చేసావమ్మా? అలాంటి సిచ్యువేషన్లో అలా వదిలిపెట్టి వచ్చేస్తారా? ఇంతలో ఆదిత్య ఫోన్ చేసి చాలా అర్జెంటుగా మాట్లాడాలి, వెంటనే రా అన్నారు. వచ్చేసాను. ఎందుకో నీకు తెలీదా? వైదేహ్యక్కకి ఏమైనా జరిగిందా? ఏమో. యశోదరా, 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 బయటికి రా. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. న్యాయమో అన్యాయమో ఏదో ఒకటే ఇంట్లో ఉండాలి. బయటికి రా. ఏమైంది ఆదిత్య? యశోదరా, ఏమైందండి? ఎందుకు అలా అరుస్తున్నారు? ఆ మహామారిని ముందు బయటికి రమ్మని చెప్పు. యశోదరా, బయటికి రా. యశోద ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? తెలీదు. చెప్పడం ఆవిడకి, అడగటం నాకు అలవాట్లేదు కదా. అలవాటు చేసుకో. లేదంటే నాలాగే జీవితంలో అన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. నాశనం చేస్తుంది అది. నాశనం చేసి జీవితాన్ని మింగేస్తుంది. అది అక్క కాదు, బ్రహ్మరాక్షసి. బ్రహ్మరాక్షసి నా జీవితాన్ని నరకం చేసింది. సొంత తమ్ముడని కూడా చూడకుండా నన్ను బ్లాక్మెయిల్ చేసింది. నా జీవితానికి అర్థం లేకుండా చేసింది. అర్థం లేకుండా చేసింది. ఏంటది ఇది? మీలాంటి వాళ్ళు ఇలా అయితే ఎలా అండి? ప్లీజ్ ఊరుకోండి. నో, నన్ను వాదార్చొద్దు, నన్ను ఆపద్దు, నాకు అడ్డు చెప్పద్దు. ఈ రోజు అటు ఇటు తేలిపోవాల్సిందే. ఎస్, తేల్చేరాల్సిందే. తేలిపోవాలి. తేల్చేస్తాను. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అక్కగారు, కుంకుమ శోభిత్రాలనే సోదర గారిని పిలిపించుకోవాల్సింది నువ్వు అదే సిద్ధార్థ విధవ అని పిలిపించుకుంటున్నావంటే ఏయ్! హద్దు మీరితే అడ్డంగా నరుకుతాను. నువ్వు మర్చిపోయినంత ఈజీగా నేను ఒక్క క్షణం మంచిని మానవత్వాన్ని మర్చిపోయాననుకో, బూడిదైపోతావు. ఎందుకే నీ జన్మ? ఎవరికే నీ వల్ల ఉపయోగం? ఎవరికి సుఖం? ఎవరికో కాదే, కనీసం నీ వల్ల నువ్వైనా సుఖపడ్డావా? అది లేదు కదే. తమ్ముడిని, నా జీవితం నాశనం చేశావు. కూతుర్ని రోడ్డు మీద పంపించావు. ముక్కు మొక్క తెలియని పిల్ల చందు జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా బలి తీసుకున్నావు. భర్త, తాళి కట్టిన భర్త బతికుండగా నన్ను కార్నర్ చేయడం కోసం చచ్చినట్టు నాటకం ఆడావు. భర్త పోయినా పసుపు కుంకాలు ఆదరించి వాళ్ళు చూశాను గాని కొన్న భర్త చచ్చాడని చెప్పి మొండమో తిరుగుతున్న నీ గొప్పతనానికి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. క్షమించండి. ఆడదంటే అమ్మగా ఆదిశక్తిగా పూజిస్తారు. కానీ ఇలాంటి ఆడదాని వల్ల మీ స్త్రీ జాతికే చెడ్డ పేరు వస్తుంది.
ఏం ద్రోహం చేశానే, ఏం అన్యాయం చేశానే? నా బతుకుని ఇలా బీభత్సం చేశావు. నీ తమ్ముడిగా పుట్టడమేనా నా తప్పు? నా భార్యను పిచ్చిదాన్ని చేశావు. ఇంకో పిచ్చి తల్లిని తీసుకొచ్చి నాకు భార్యను చేశావు. చెప్పవే, ఎందుకే మా బతుకులు నాశనం చేశావు? చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్పు, రాక్షసి చెప్పు, చెప్పు, నువ్వు చెప్పు, చెప్పకూడదు కూడా. ఇక నుంచి నేను చెప్తా, నేనే చెప్తా. నువ్వు రాసిన నా బతుకు రాతిని తిరగరాస్తాను. చందుని లేగలగా నా నుండి దూరం చేసి కార్తీక్తో కలుపుతా. వైదేహిని వెతికి తెచ్చి బాగు చేసి దాని చేత్తో నిన్ను చెప్పుతో కొట్టిస్తాను. ఈ ఇంటి నుండి బయటికి వెళ్తాను. ఇప్పుడు చూపిస్తానే ఆది అంటే ఏమిటో. ఆది అంటే అర్థం తెలుసా? మొదలు. నీ పతనానికి ఇదే మొదలు. కూర్చో. అంటే వచ్చిందెవరో కూడా చూడవా? సిగ్నల్ ఇచ్చావు కదా. అదే సిగ్నల్ వేరే ఎవరైనా ఇచ్చుంటే అప్పుడు వాళ్ళు కూడా నువ్వు పంపిన వాళ్ళు అయి ఉంటారుగా. నీకు అసలు బుద్ధుందా? నువ్వెవరివి? క్రిమినల్వి, జైలు నుంచి తప్పించుకొచ్చిన క్రిమినల్వి. ఇదెవరిల్లు? నాదేగా. కావచ్చు, కానీ ప్రస్తుతం ఈ సమాజం దృష్టిలో నాది. చట్టానికి కావాల్సిన ఓ నేరస్తుడు ఇక్కడికొచ్చి ఉంటున్నాడంటే అది అది నా కుటుంబానికి ఎంత పెద్ద. హితబోధులొద్దు, విషయం చెప్పు. నీకు అసలు ఉత్సవం నిత్యం తెలుస్తున్నాయా? అలవాటుంది కదా అని అన్ని అరేంజ్ చేస్తుంటే అక్కడితో ఆకుండా ఆదిత్య కంటపడ్డావు. అందులో తప్పే ఉంది. ఆది నీ తమ్ముడే కదా. అయితేనా? వాడు నీ తమ్ముడే సోదరా, నా బావమరిది. వాడికి నేను కనిపించడంలో మాట్లాడడంలో తప్పేటో నాకు అర్థం కావట్లేదు. వాడు నేను ఇక్కడున్నానని పోలీసులకు ఎందుకు చెప్తాడు? పోలీసులకు చెప్పేదాకా అక్కర్లేదు. నువ్వు బతుకున్నావని. ఏంటి ఏమన్నా? పూర్తిగా చెప్పు. ఏం లేదు, ఏదో. అరే, అంత ఎమోషనల్గా చెప్తూ మధ్యలో ఆపేస్తావే. కంప్లీట్ చేయి. నేను బతుకున్నానని. అదే, పోలీసుల దాకా ఎందుకు? నువ్వు బతుకున్నావని తెలిస్తే నీ శత్రువులే నిన్ను బతుకునివ్వరు అనబోయాను. అపశకునం ఎందుకని మధ్యలో ఆపేశాను. నాకు శత్రువులు ఎవరున్నారు? శ్రీధరేగా. తనకి నేను బతుకున్నట్టు తెలుసు కదా. శ్రీధరే కావచ్చు, మహాబలి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. జైల్లో ఉంటే అదో సేఫ్టీ. బయటకొచ్చాక పోలీస్ సపోర్ట్ కూడా అడగలేం కదా. అది నా భయం. అదా, డోంట్ వరీ మై డియర్. ఏదో సాధించాలని ఉంది కాబట్టి ఇక్కడ దాకా రాగలిగాను. అది సాధించకుండా పోను. సరేనా? సరే, నేను వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఏ? ఈసారి వచ్చేటప్పుడు నా కొడుకుని తీసుకొని రా. ఓసారి చూసుకున్నావు కదా,
ఇంకా దిగులేంటి? కాబట్టి దిగులు పడుతున్నా యశోదర. వాడిని చూశాకే 20 ఏళ్లుగా నేనేం పోగొట్టుకున్నానో అర్థమైంది. అందుకే మళ్ళీ మళ్ళీ చూడాలని నా కూతుర్ని ఇప్పుడు చూపిస్తున్నావు. తొందరపడకు, తొందర పెట్టకు. జరగాల్సిన టైంలో అన్నీ సక్రమంగా జరిపించే పూచి నాది. దయచేసి ఎవరికంటా పడకు. ఏదన్నా జరిగాక అనుకుని ప్రయోజనం ఉండదు. సరేనా? వస్తాను. మేషరు, మీ చేతికి ఇంకా ప్లేట్ వచ్చినట్లేదు. రాలేదండి. నా చెయ్యి ఖాళీ లేదు, కొంచెం సెల్ తీసి చెవు దగ్గర పెడతారు. ముందు తినండి సార్, తర్వాత ఫోన్ మాట్లాడుకుందరు. బాలేవాళ్లే, వాహనాల మీద వెళ్తున్నప్పుడు మాట్లాడకూడదన్నారు కానీ తింటూ మాట్లాడకూడదని ఏ గవర్నమెంట్ చెప్పలేదు. మీకు మొహమాటం ఎక్కువన్నట్టుంది. తీయండి సార్, ఇది సంఘసేవే. చూసారా, ఇప్పుడు మీరు మనసు మార్చుకుని సేవ చేద్దాం అనుకున్న అవకాశం లేకుండా పోయింది. అందుకే సార్, అవకాశం వచ్చినప్పుడే వాడుకోవాలి. పావుబజ్జీ మామ. సార్, బంపర్ ఆఫర్, మళ్ళీ సేవ చేసుకునే అవకాశం వచ్చింది. తీసి చెవి దగ్గర పడని చెప్తాను. ఒక్కడు సార్. చెప్పండి. ఎక్కడ చచ్చావు? రోడ్డు మీద చచ్చా. చిచి, రోడ్డు మీద ఉన్నాను మేడం. ఇక్కడ కొంప మునుగుతుంటే అక్కడేం చేస్తున్నావు? ఏమైంది మేడం? సిద్ధార్థ గాడు ఆదిత్య కనిపించాడు. మరి ఇప్పుడు ఎలా మేడం? మీ చేతిలో ఆదిత్యున్నాడన్న ఒకే ఒక్క అవకాశం కూడా పోయింది కదా మేడం. అందుకే ఫోన్ చేసింది. వైదేహ్యమైంది. అదే పని మీద రోడ్డు మీదకి వచ్చాను మేడం, మీరు ఫోన్ చేశారు. బాబు, ఈ ఫోటోలో ఉన్నాడు మీకు ఎక్కడైనా కనిపించిందా? లేదా? కనపడలేదండి మేడం. బాబు ఎక్కడ కనిపిస్తానో చెప్పే. చెప్పండి మేడం, వెతుకుతూనే ఉన్నాను మేడం. త్వరగా వెతికి పట్టుకోకపోతే నీతో పాటు నేను రోడ్డున పడాల్సి వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెతుకు. అలాగే మేడం. తీయండి మేస్టరు, అయిపోయింది కదా. జేబులో పెట్టండి. థ్యాంక్స్. ఏమయ్య పావుబజ్జీ బాబు, ఇవ్వు బాబు. పావు బాజీ ఇవ్వయ్యా. పావు గంట నుంచి మాస్టర్ పావు బాజీ అంటున్నాడు, నువ్వేం పట్టించుకోవు. ఇచ్చే, మన మాస్టరే. మాస్టర్ ఇస్తాడే. నేను ఇవ్వడం ఏంటి? బాలేవాళ్లే, సేవ సార్. సేవ అంటే సెల్ తీసి చెవి దగ్గర పెట్టగానే సరిపోయిందే, బిల్లు కూడా కట్టాలి. ఇదిగో మాస్టర్ కి పావు బాజీ కాదు, ఫుల్ బాజీ ఇచ్చే. వీడెవడండి బాబు? నాకు పావుబజ్జీ బాబు. ఏమన్నావు సుజాత? యశోదరను ఆదిత్య నిలదీశాడా? నిలదీసేమన్నాడు? తిట్టాడా? కడిగేశాడా? కొట్టాడు కూడానా? అంత దూరం రాలేదు కానీ అంత పని చేశాడు. ఇంకా నీ మాయలో పడుండాల్సిన అవసరం లేదు అన్నాడు. నా జీవితాన్ని నాశనం చేశావన్నాడు. నువ్వు అసలు మనిషివే కాదు అన్నాడు. ఇప్పుడు నాకేం చేయాలో తెలుసు, చేసి చూపిస్తాను అన్నాడు. వండర్ఫుల్. సో వాతావరణం మనకు అనుకూలంగా మారుతుందన్నమాట. మరి సిద్ధార్థ జైలు నుండి తప్పించుకున్నాడని, అతన్ని యశోదర్ తన గెస్ట్ హౌస్ లో దాచుంచిందని తెలిసింది కదా, దాని గురించి ఏం పట్టించుకోవా? ఆ విషయం మనకు అనవసరం. ప్రస్తుతం మనకు కావాల్సింది మన పాప భవిష్యత్తు. పరిస్థితులు ఇలాగే అనుకూలిస్తే అతి త్వరలో మన కూతురు మన దగ్గర ఉంటుంది. థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్. ఏమిటి అలా ఉన్నావు? పాపం ఆదిత్య 20 ఏళ్ళుగా ఎంత నరకాన్ని అనుభవిస్తున్నాడో. ఆ యశోదర్ చేసే బ్లాక్మెయిల్కి తనకిష్టం లేని పనులు ఎన్ని చేశాడో, చేసి ఎంత క్షోభను అనుభవిస్తున్నాడో తెలుసా? ఐ నో. చూడకపోయినా నేను అర్థం చేసుకోగలను.
ఆదిత్య నిజంగా జెంటిల్మన్, కానీ ఫూలిష్గా ఆలోచించి ఒక చిన్న లాజిక్ మర్చిపోయాడు. నిజంగా సిద్ధార్థ తన చేతిలో చచ్చుంటే ఎలా చచ్చాడు, చచ్చిన తర్వాత సిద్ధార్థ ఏమయ్యాడు అని ఆలోచించకుండా గుడ్డిగా యశోదను నమ్మాడు. నమ్మి చేయని తప్పుకు భయపడి చేయకూడని తప్పులు చేశాడు. మధ్యలో చందు జీవితాన్ని నాశనం చేశాడు. నిజమే కావచ్చు, కాని ఆదిత్య కూడా మనసున్న మనిషే శ్రీధర్. పేరుకు తను చందుని పెళ్లాడినా చందు నుండి దూరంగా ఉంటూనే వస్తున్నాడు. నిజమా? అవును, వాళ్ళిద్దరూ కలిసి బతుకుతున్నారే కాని కలిసిపోయి కాదు. ఇప్పటికీ చందు కార్తీక్ కోసం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఎదురుచూస్తోంది. అదేంటి, ఈ విషయం తెలిసి మీరు ఆనందపడతారనుకున్నాను, అలా అయిపోయారే. జీవితం ఎంత విచిత్రమైందో చూశావా సుజాత? ఒకరి ఆనందం ఇంకొకరి దుఃఖం, ఒకరి నష్టం ఇంకొకరికి లాభం. చందు జీవితం బాగుపడాలంటే పూజ జీవితాన్ని నష్టపోవాల్సిందే. ఎవరి గురించి బాధపడాలో ఎవరి గురించి ఆనందపడాలో ఏమీ తెలియటం లేదు. నిజమే, పోనీలేండి, కనీసం కార్తీక్ అన్న గతాన్ని మర్చిపోయి ఈ జంజట్ వంటి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు. ఆ అదృష్టం తనకీ లేదు సుజాత. అవును, కార్తీక్ గతం గుర్తుకొచ్చింది. గతంతో పాటు చందు గుర్తుకొచ్చింది, చందు ప్రేమ గుర్తుకొచ్చింది. కానీ గుర్తుకొచ్చిన గతం వర్తమానాన్ని మరిపించలేకపోయింది. చందుతో పాటు పూజ కూడా ఇప్పుడు కార్తీక్ ముందు ప్రశ్నార్థకంగా నిలిచింది. చెప్పు చందు, మనం ఎందుకు విడిపోయాం? ఏంటి, ఎందుకు విడిపోయాం? అవన్నీ ఇప్పుడు అవసరమా? అయినా నువ్వే అన్నావుగా అది గతమని. గతంతో ఇప్పుడు అవసరం ఏంటి? ఇప్పుడు నేను ఒకరికి భార్యని. ఏ నమ్మకంతో నా మెళ్ళ అతను తాళి కట్టాడో ఆ నమ్మకాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అతనితో నేను ఇప్పుడు హాయిగా బ్రతుకుతున్నాను. ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు. మరి చందు నాతో అలా ఎందుకు చెప్పింది? ఎందుకు అబద్ధం చెప్పింది? నేను దూరం అవుతానని తెలీదా? తెలిసి ఎందుకు చేసింది? చేసింది చేసి పూజతో అలా ఎందుకు చెప్పింది? ఆమె మనిషి కాదు, డబ్బు పిశాచి. ఆస్తి కోసం తనకన్నా రెట్టింపు వయసున్న మగాన్ని ముగుడుగా చేసుకున్న మెటీరియలిస్ట్. మరి యువరాజ్ చందు గురించి అలా ఎందుకు చెప్పాడు? ఎవరి మాట నమ్మాలి? ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటి? నేను ముందే మొత్తుకున్నా, వద్దు, సంఘ సేవలు మనకు వద్దు. కార్తీక్ ఇప్పుడు ఎలాగ ఉన్నాడో అలాగే ఉన్నాయి. కావాలంటే పెళ్ళయ్యాక మైండ్ రిపేర్ చేయొచ్చు అని చిలక కూడా కాదు, చిలక పిల్లకి చెప్పినట్టు చెప్పాను. విన్నావా? రాజా రామ్మోహన్ రాయ్ లెవెల్లో, కందుకూరి వీరేశలింగం లెవెల్లో రెచ్చిపోయావు. తన మైండ్ సెట్ చేయించావు, ఇప్పుడు నీ మైండ్ అప్సెట్ చేయించుకున్నావు. అవసరమా ఇవన్నీ మనకి? ఆహా, అవసరమా? ప్రేమించిన మనిషి గురించి స్వార్థంగా ఆలోచించడం నా వల్ల కాదు. ఆహా, ఇప్పుడు కార్తీక్ ఆలోచిస్తే? నేనే కాదు యువరాజ్, ప్రేమించిన ఏ మనిషి
తను ప్రేమించిన మనిషి గురించి అలా ఆలోచించరు. అచ్చా, బాగుందమ్మా, చాలా బాగుంది. అలాంటప్పుడు కార్తీక్ నుదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పు, ఎందుకు వచ్చావు? నేను చెప్పనా? నీ మనసులో ఏదో ఒక మూల చిన్న భయం ఉంది. కార్తీక్ ఏ క్షణంలోనే ఎదురుపడి నీకన్నా ముందు చందుని ప్రేమించాను, ఆమెనే పెళ్ళాడతాను, లేదు నిన్ను పెళ్ళాడలేను అంటాడు. రారా హీరో, నీ గురించి అనుకుంటున్నాం. పూజ ఇప్పుడే అడిగాయి. ఇప్పుడు తెలుసుకోపోతే ఎప్పటికీ అది ముసుగులో గుద్దులాట్లాగానే ఉంటుంది. అదే నేను అనుకుంటున్నాను. తేల్చుకుందామనే నేను వచ్చాను. నేను చెప్పలా? ఇక్కడి దాకా వచ్చాక ఇంకా దాపరకం దేనికి? అడుగు పూజ. పూజనేంటి అడిగేది? నిన్నే అడుగుతాను, కరెక్ట్గా చెప్పు. ఎందుకు చందు గురించి నాకు నెగిటివ్గా చెప్పావు? చెప్పు. ఏం ఆశించి చందు మీద అబద్ధాలు చెప్పావు? అంటే మతిస్థిమితం లేని వెదవు కదా, ఏం చెప్పినా నమ్ముతాడనా? కార్తీక్, ఏమైంది నీకు? ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీ ఫ్రెండ్ని. షడప్. నువ్వేంటో, నీ బుద్ధేంటో, నీ బతుకేంటో మొత్తం గతంతో పాటే గుర్తొచ్చింది. వైజాగ్లో నీ చేష్టలు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. అప్పుడు చందు బుద్ధి చెప్పిందని మనసులో పెట్టుకుని ఇప్పుడు పగ తీర్చుకుంటున్నావా? మా ఇద్దరిని వేరు చేయాలని చూస్తున్నావా? కార్తీక్, అది కాదు, అసలు జరిగింది ఏంటంటే. నాకు తెలుసు పూజ. అయినా నువ్వేంటి ఇక్కడ ఈ రాస్కెల్తో? వీడి బుద్ధి అంత మంచిది కాదు. నువ్వు ఇంటికెళ్ళు, నేను తర్వాత వస్తాను. చూడు, నువ్వు నీ యశోదరా ఎన్నెత్తులేసినా మా ప్రేమ నాశనం చేయలేరు, మా ఇద్దరిని విడదీయలేరు. ఇంకెప్పుడైనా మా విషయంలో తలదూర్చావో జాగ్రత్త. చెప్పండి దుర్గాప్రసాద్ గారు. ఇప్పుడు నా వల్ల కాదండి. అకౌంట్స్ అంతా మీరే ఫైనల్ చేసి యశోదర గారికి పంపించండి. ఇక మీదట నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. భగవంతుడా, కార్తీక్ పరిస్థితి చక్కదిద్దు తండ్రి. తనకి పూర్తిగా నయం అయ్యేలా చెయ్యి. ఎలా ఉందో కనుక్కుందామంటే ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. నువ్వే కాపాడు తండ్రి, నువ్వే కాపాడు. హలో, మీరా చెప్పండి. అలాగా, ఇప్పుడే చెప్తాను, ఉంటాను. అమ్మా చందు, చందు, కార్తీక్కి స్పృహ వచ్చిందంటమ్మా. గతం పూర్తిగా గుర్తొచ్చిందంట. నీ గురించి అడుగుతున్నాడంటమ్మా. ఏంటి రాధికాను చెప్పేది? నిజమా? నిజంగా కార్తీక్ నన్ను అడిగాడా? స్పృహలోకి రాగానే మొదట అడిగింది నిన్నేనంట. మీ అంకులే చెప్పారు. ఆదిత్య గారు విన్నారా? కార్తీక్కి విన్నాను చందు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్. దేవుడు ఇన్నాళ్ళకి నీ మొర ఆలకించాడు. ఆయన చేయాల్సింది ఆయన చేశాడు. నేను చేయాల్సింది నేను చేస్తాను. ఎవరికి చెప్తాను. హలో లాయర్ గారు, నేను ఆదిత్యని. నమస్తే. నేను చెప్పిన పేపర్స్ రెడీ చేశారా?
గుడ్. పేపర్స్ రెడీ అయిన వెంటనే అవి తీసి మా ఇంటికి రండి. ఏంట్రా అది? ఏం పేపర్లవి? డైవర్స్ పేపర్స్. ఎవనవరా నువ్వు? అప్పుడన్నది ఇప్పుడు అంటున్నాను. చందు కార్తీకులు కలుపుతానన్నాను. అక్షరాలు అదే పని చేస్తున్నాను. నువ్వు గాని నీ మనుషులు గాని వాళ్ళిద్దరిని ఏం చేయకుండా ఉండడానికి ఇద్దరిని లా ప్రకారం లీగల్గా కలుపుతున్నాను. అర్థమైందా యశోదరా దేవి? చందు, ఇక ఇంట్లో ఏ పని చేయొద్దు. ఎవరి మాట వినద్దు. నిశ్చంతగా ఉండు. రాధిక, చందుని పూర్వ చందులా, కార్తీక్ చందులా రెడీ చేయి. నేను వెళ్ళి కార్తీక్ని తీసుకొస్తాను. ఇద్దరిని ఇక్కడే కలుపుతాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను. తీసుకెళ్ళి రాధిక. వెళ్ళి చందు. ఎక్కడికో తెలుసుకోవచ్చా కార్తీక్? అదేంటి పూజ, ఆ హక్కు నీకు చందుకి తప్ప ఇంకెవరికొని చెప్పు. యశోదరింటికి వెళ్తున్నాను. ఎందుకు? చందుని చూడాలి పూజ. నా చందు ఎలా ఉందో, ఎలా ఇన్నాళ్ళు భరించిందో అర్థం కావట్లేదు. తను పడ్డ బాధలు తలుచుకుంటుంటే ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామా అనిపిస్తుంది. అంటే చందుకి న్యాయం చేస్తున్నావా? అన్యాయం జరగకుండా చూస్తున్నాను. మరి నాకు జరుగుతున్న అన్యాయం మాటేంటి కార్తీక్? అదేంటి పూజ అలా మాట్లాడుతున్నావు? నీకు అన్యాయం జరగటం ఏంటి? జరగలేదా? అంటే నువ్వు నన్ను ప్రేమించలేదా? ఇన్నాళ్ళు ఆడింది నాటకమా? అంత సంస్కారహీనుణ్ణి, నీచుణ్ణి కాదు పూజ. నిన్ను ప్రేమించిన మాట వాస్తవం. నువ్వు లేకుండా ఉండలేనని నీతో చెప్పిన మాట వాస్తవం. కానీ అది నాకు మతి తప్పిన టైంలో జరిగిన పొరపాటు. చందు అనే అమ్మాయిని ప్రేమించానని గుర్తులేని సమయంలో చేసిన పొరపాటు. పొరపాటుగా అయినా గుర్తులేని పొజిషన్లో అయినా నువ్వు నన్ను ప్రేమించావు కార్తీక్. నన్ను ప్రేమించావు. నీ ప్రేమని నేను నమ్మాను. నిన్నే నా ప్రాణంగా చేసుకున్నాను. నా ఊపిరిగా మార్చుకున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నేనెలా బ్రతకను కార్తీక్? పూజ, నీ నుంచి ఈ సమస్య నేను ఊహించలేకపోతున్నాను పూజ. నిజం తెలియగానే మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ చెప్పి పంపిస్తావు అనుకున్నాను. నన్ను చందుని కలపటంలో నువ్వే ముందుంటావు అనుకున్నాను. ఎలా ఎలా అనుకుంటావు కార్తీక్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాది గుండె కార్తీక్. నాకు ఎమోషన్స్ ఉన్నాయి. నేను మనిషినే. నీ ప్రేమ గుర్తుకు రాగానే నువ్వెలాగైతే వెంటనే వెళ్ళాలనుకుంటున్నావో అలాగే నేను నా ప్రేమని నిలబెట్టుకోవాలనుకుంటాను కదా. పూజ, కాస్త మెచ్యూరిటీగా ఆలోచించు. మెచ్యూరిటీ అంటే ప్రేమించాక సాధిద్దాం అనుకోవడం కాదు కార్తీక్. సాధించేదాన్నే ప్రేమించడం. నువ్వన్న మెచ్యూరిటీ ఉంది కాబట్టి నేను సాధించుకున్నాను. చందుకు పెళ్లి సుఖంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రేమ పెంచుకున్నాను. కానీ
పెంచుకున్న ప్రేమని పంచుకున్నావు.